నమస్తే అండి. నమస్తే అండి. నా పేరు రాజ్యలక్ష్మి. ఓకే. సో ఇద్దరు అమ్మాయిలు మీ అమ్మాయిలు? ఇద్దరు మా పిల్లలు. ఇద్దరిని పంపిస్తున్నారు అబ్రాడ్‌కి. ఎలా అనిపిస్తుంది అసలు? ఆ ఫీల్ ఇంకా చెప్పలేం మాటల్లో. భయమేస్తది కొంచెం. కాబట్టి ఇద్దరు వెళ్తున్నారు కాబట్టి ఇద్దరు వెళ్తున్నారు. ఫుల్ఫిల్ అవుతుంది మ్యామ్ విత్ వి సోర్స్. మా మమ్మీ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది విత్ వి సోర్స్. ఓకే. అంటే ఇది మీ డ్రీమ్, అలాగే మమ్మీ డ్రీమ్ కూడానా? మెయిన్లీ మా మమ్మీ డ్రీమ్ మ్యామ్. ఇద్దరం వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనేదే మా మమ్మీ డ్రీమ్. ఓహ్! సో వి సోర్స్ వల్ల ఫుల్ఫిల్ అవుతుంది. ఓకే. నైస్ అండి. సో చెప్పండి మీ మాటల్లో రీసోర్స్ గురించి. రీసోర్స్ ఎలా అనిపించింది వీళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా? ఇన్ఫర్మేషన్ అయితే బాగుంది. ఎక్స్ప్లెనేషన్ చేయడం వల్ల ఓకే వీళ్ళు జెన్యున్గా మాట్లాడుతున్నారు, చేస్తారు అనే నమ్మకంతో ఇక్కడ దాకా వచ్చామన్నమాట. అంతకుముందు నేను 2-3 నేను ఎంక్వైరీ చేశాను. బట్ డైరెక్ట్గా కలిసి మాట్లాడింది అయితే వీళ్ళతోటే. మాట్లాడిన వీళ్ళు చెప్పిన విధానం అంతా కొంచెం నాకు మంచిగా అనిపించింది. మంచిగా అనిపించి ఇంకా నేను పిల్లల్ని పంపిద్దామనే ఆలోచనతోటి ఇంకా ధైర్యంగా పంపిస్తున్నాను. ఓకే. సో చాలా మంది పేరెంట్స్ కూడా ఇలాగే అమ్మాయిలు ఉన్న పేరెంట్స్ పంపించాలని మనసులో ఉన్నప్పటికీ ఏదో ఒక టెన్షన్, భయం అనేది ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? మీ ఇద్దరు అమ్మాయిలు పంపిస్తున్నారు అంటే భయం అనేది ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. బట్ మా భయాన్ని పక్కన పెడితే వాళ్ళ ఫ్యూచర్ అక్కడ సెటిల్ అవ్వాలనే ఆశ కూడా ఉంటుంది కదా. అంటే మా భయాన్ని మాలోనే ఉంచుకొని వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి పంపించడానికే ప్రతి ఒక్క పేరెంట్ ట్రై చేయాలి, చేస్తారు. ఎలా అనిపించిందమ్మా రీసోర్స్ తో మాట్లాడినప్పుడు? నమ్మకంగా అనిపించిందా మీకు? బాగుంది. Trust గా అనిపించింది. బాగుంది. బాగుంది. చాలా అన్ని కూడా డీటెయిల్స్గా చెప్తున్నారు. అంటే కాలేజీకి అప్లై చేసేటప్పుడు కూడా విసుక్కోకుండా 1కి 4 సార్లు అయితే చెప్తున్నారు. మాకు కూడా అర్థం కావాలి కదా. ఇప్పుడు వాళ్ళంటే చదువుకున్న వాళ్ళకి అర్థం అవుతుంది, నాకు అర్థం కాదు కదా. నేను 1కి 4 సార్లు ఫోన్ చేసినా కూడా వాళ్ళైతే ఏమి విసుక్కోలేదు, బాగానే చెప్పారు. అంత మంచిగానైతే ఉంది. సో ఏ ఇంటేక్ వెళ్దాం అనుకుంటున్నారు? మే ఇంటెక్ మ్యామ్. సో మే కల్లా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది అని చెప్పారా? చెప్పారు మ్యామ్. ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. ఏప్రిల్ ఎండింగ్ వరకు మేము ఫ్లై అవ్వాలని కూడా చెప్పారు. సూపర్ అండి. సో చెప్పండి, 1 word అబౌట్ రీసోర్స్, మీకు అనిపించిన మాట, మీ అనుభవం. అంటే వాళ్ళ కళను నెరవేర్చుకోవడానికి కొంచెం పిల్లలు గెటెన్ అవుతారు అనే ధైర్యంతో వీళ్ళు ఇక్కడ దగ్గరికి వచ్చిన. ఒకప్పుడు లేదు, ఇప్పుడైతే ధైర్యం ఉంది. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.